నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లెల నుంచి పట్టణాల దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్లో లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక సాయంతో సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన వాననీటి సంరక్షణ యజ్ఞానికి రైతుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో నేరుగా రైతుల వద్దకి వెళ్ళి వారితోటే సమావేశం అవుతున్నారు వాననీటి సంరక్షణ నిపుణులు. చేను కిందే చెరువును తయారు చేసుకోవచ్చని, ఇందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ కందకాలు తవ్వుకోవాలని ఇంజనీర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే కందకాలు తవ్వుకుని తమ బోర్లలో నీటి నిల్వల్ని పెంచుకున్న రైతుల ఉదాహరణల్ని వివరిస్తున్నారు. సాక్షి పేపర్లో, టీవీలో వచ్చిన కథనాల్ని రైతులకు వివరించి కందకాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక నేతలు చంద్రమౌళి, శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు నిపుణులు కందకాలు, వాననీటి సంరక్షణపై రైతుల సందేహాలను తీర్చారు. ఎంత ఉండాలంటే 1 మీటర్ లోతు ఉండాలి, 1 మీటరు వెడల్పు ఉండాలి. దాని తర్వాత ఇది అంటే తూర్పు నుంచి పడమరకు వాల్ ఉన్నప్పుడు మనం ఉత్తరం నుంచి దక్షిణానికి కందకం దవ్వుతాం, అంతే కదా. అయితే ఈ కందకం మళ్ళీ దీని నుంచి మళ్ళీ 50 మీటర్లు వదిలిపెట్టి ఇంకో కందకం, ఇక్కడి నుంచి ఇక్కడికి 50 మీటర్లు అంటే 150 ఫీట్లు పోయినాక మళ్ళీ అట్లనే ఇక్కడ కూడా మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణానికి ఇంకో కందకం, మళ్ళీ 50 మీటర్లు వదిలిపెట్టేసి ఇంకో కందకం. అయితే తవ్విన మట్టిని ఇటువైపు పోయాలి. ఇటువైపు పోస్తే వచ్చిన నీళ్ళు ఇమ్మీడియట్గా ఇంట్లోకి పడేటట్టుగా, లోపలికి ఇంకేటట్టుగా సౌకర్యం ఉంటుంది. ఇదేమో మట్టి. తర్వాత ఈ కందకం కూడా పొడుగ్గా మొత్తం తీయడానికి లేదు. ఒక 25 మీటర్లు తవ్వి 5 మీటర్లు వదిలిపెట్టాలి. 25 మీటర్లు తవ్వి 5 మీటర్లు వదిలిపెట్టాలి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ నీళ్లు నిలుస్తాయి. మన పొలంలో కూడా మనం తోటలో కానీ పొలంలో కానీ మన ట్రాక్టర్ తిరగడానికి, మనం తిరగడానికి కూడా అది అక్కడ వస్తుంది 5 మీటర్లు అనేది. దీని వలన మీకు ఒక 10 ఎకరాలు ఉన్నట్టయితే ఒక 4-5 కందకాలు అవసరం పడుతుండొచ్చు. ఒక 10 ఎకరాలు ఉన్నట్టయితే 4-5 కందకాలు అవసరం పడుతుండొచ్చు. 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతాయి, అంతకంటే ఎక్కువ ఏం కాదు. కాకపోతే 1 మీటర్ కొన్ని నేల స్వభావం బట్టి 1 మీటర్ మొత్తం దువ్వాలన్నప్పుడు ఒక్కొక్క దగ్గర 1/2 మీటర్ బాగా పోతుంది, 1/2 మీటర్ గట్టిగా వస్తుంది. అయితే అందరూ కొంత మన రైతాంగం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. దాదాపు నెలకి నుంచి ఇప్పుడు నడుస్తుంది కదా ప్రోగ్రాము. కొంతమంది ఏమంటారంటే మొత్తం మీటర్ అనే వరకు కొంత దూరం తవ్విన తర్వాత వాళ్ళకు ఆ త్వరగా తెగగా ఆపేస్తున్నారు అన్నట్టు. అందుకని మేము ఎక్కడైతే త్వరగా తెగదో తెగేంత వరకు ఒక 1/2 మీటర్ వరకు మొత్తం తవ్వండి మొదలు. కొంచెం వర్షం వచ్చిన తర్వాత మిగతా తవ్వేసుకోండి. అట్లా నేను సజెస్ట్ చేస్తున్నాం. అంటే మొత్తం మీటర్ దాకా పోవాలన్నప్పుడు ఎక్కువ గట్టిగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ సూచన చేస్తున్నాం. లేకుంటే మటుకు ఈజీగా దిగేటువంటి ప్రాంతాల్లో మటుకు తప్పకుండా 1 మీటర్ వరకు పోవాల్సిందే. మిషన్ కాకతీయ కూడా మనం దీనికి అనుసంధానం చేసుకుంటే, మిషన్ కాకతీయ వలన మనకి ఏ చెరువు ఒండు ఏదైతే ఉన్నదో సిల్టు అది మన పొలాలలో వేసుకోవాలి తప్పక. అందరినీ మేము కోరుతున్న రైతులందరినీ వేసుకోండి. అంటే ఏ మట్టి మంచిదో అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదలే చెప్తారు. వాళ్ళు అది మంచిదా కాదా అని చెప్తారు. దాదాపు 95% మంచివే అని తేలుతున్నాయి. ఎక్కడనో ఒక 5% చెరువు మట్టి మంచిది కాకుండొచ్చు. ఆ మట్టిని మొదలు తోలుకోండి. కందకాలు తీసుకోండి. కందకాలు తీసుకోవడం వలన మనకు మట్టి రావడం వలన ఏమవుతుంది, ఒండ్రు మట్టి రావడం వలన టోటల్గా మనకు భూమి సారవంతం అవుతుంది. అందులో రైతుకు పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. తర్వాత కందకాల వలన మనకి ఇమ్మీడియట్గా తక్షణంగా వర్షాకాలం రాగానే మనకు భూగర్భ జలాలు పెరిగి మన బోర్లు బావులు పనిచేస్తాయి. కాబట్టి భూమి సారవంతం అవుతుంది, మనకు నీళ్ళు వస్తున్నాయి. ఈ 2 వస్తున్నాయి. కాబట్టి మిషన్ కాకతీయలో ఉన్నటువంటి మట్టిని తప్పకుండా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా వేసుకోండి. దాన్ని ఈ 2 కార్యక్రమాలు చేసినట్టయితే ప్రాజెక్టులు వచ్చే నాటికి మనము హాయిగా కొంత చేసుకోగలుగుతుంటాం. అవే రావాలి, నీళ్ళు అవే తేవాలంటే మటుకు అప్పటి వరకు రైతాంగం అనే జాతి ఉండదని నాకు భయం వేస్తున్నది. ఎందుకంటే రోజు కొంతమంది వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అందులో ఇంకా హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి చేవెళ్ళ
ఈ మండలం ఈ కాన్స్టిట్యున్సీల వాళ్ళు ఇంకా వేరే వృత్తులు వెతుక్కుంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే నీరే ప్రాణకోటికి ఆధారం. మరి ఆ నీటికి ఆధారం వర్షం తప్ప వేరే ఏ విధంగా కూడా మనకు నీరు వచ్చే అవకాశం లేదు, లభించదు. మరి అది నీకు ప్రాజెక్టులోకి వచ్చిన వర్షం నీరే, చెరువులోకి వచ్చిన వర్షం నీరులో, మన చేనులోకి వచ్చిన వర్షం నీరే. మరి ఆ చేనులో పడ్డ వర్షం నీరుని మనము మన దగ్గరే నిల్వ చేసుకోవటం చాలా ఉత్తమం. ఏదో ప్రాజెక్టులో నిండిన తర్వాత ప్రాజెక్టు కాలువల కోసం తీసుకొని మనం తెచ్చుకునే దానికంటే మొదలు మన చేనులో పడ్డ వర్షాన్ని మనం సంరక్షించుకుందాం, మన చేనులోనే నిలుపుకుందాం. మన చేనుకు, మన భూమికి అపారమైన శక్తి ఉన్నది. 4 సంవత్సరాల వర్షాన్ని కూడా మన చేను కింద దాచుకోవచ్చు. అంత గొప్ప శక్తి ఉన్నది భూమికి, నేలకు, మట్టికి. అందుకోసమే ముఖ్యంగా ఫస్ట్ మనం జల సంరక్షణ చేయాల్సినటువంటి మార్గం అవసరం ఎంతైనా ఉన్నది. ఈ నీరు వర్షం వలన కానీ అందులో 20% ఆవిరి అయ్యే పోతుంది. మిగతా 80%లో ఒక 15% ఇప్పుడు మన చేలలో ఇంకుతుంది. మిగతా 65% వరదగా పోతుంది. వరదగా పోతుంటే మనం ఏమనుకుంటున్నాం, వానొస్తే వరద వస్తుంది, వరదన్నంగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఈ వరదను సద్వినియోగం చేసుకోగలమా అనేటువంటి ఆలోచన చేసుకోక మనం ఇంత నీటికి అవస్థలు పడుతున్నాం. ఆ వరదని 65% వరదను కాక మన చేనులోనే నింపుకుంటే మన 15% ఇప్పుడు ఇంకిన దానికి, మిగతా 65% ఇంకిన దానికి అంటే ఎన్ని, కనీసం ఇంకా 4 రెట్లు అదనంగా నీరును మన చేనులో ఇంకించుకుంటే ఖచ్చితంగా అదనంగా 4 రెట్లు మనం నీటిని 20 ఫీట్ల 30 ఫీట్ల నేలలో చేరాలంటే 4 సంవత్సరాలు కంటిన్యూస్గా మంచి వర్షాలు కురిస్తే తప్ప మన నేల సాచురేషన్కి రాదు, సంతృప్తి పడదు. అప్పుడు కానీ అంతకు అదనంగా నీరు వస్తే పక్కకు పోయే అవకాశం ఉంది. కాబట్టి నీరు మనం దాచుకున్న నీరు ఎక్కడికి పోదు, మన పొలంలోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇంకొకటి, ప్రతి బోరు కానీ బావి దగ్గర ఖచ్చితంగా ఒక కందకం రావాలి. కందకాలు దుమ్ముకోవటం కాదు, బావి దగ్గర ఒక కందకం కానీ లేదా బోరు దగ్గర ఒక కందకం వచ్చినట్టు చూసుకోవాలి. అటు ఇటు కొంత 10-20 మీటర్లైనా అడ్జస్ట్ చేసుకొని ఖచ్చితంగా అటు వచ్చేటట్టు చూసుకుంటే అప్పుడు మనకు ఖచ్చితంగా సరి అయినటువంటి మంచి పరిపూర్తిగా మనకు వాన నీటిని సంరక్షణ జరుగుతుంది. దానివల్ల మనం రైతులు లాభపడతాము. ప్రతి రైతు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా తమ పొలానికి సంబంధించి మట్టి పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలియకుండా ఇష్టానుసారం ఎరువులు వేయటం వల్ల రైతులు నష్టపోతున్నారని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వ్యవసాయ శాఖ అధికారి మధుబాబు అంటున్నారు. పొలంలో వి ఆకారంలో 15 సెంటీమీటర్ల వరకు గుంట చేసి మట్టిని సేకరించాలని, అంతేకాదు ఈ మట్టి సేకరణలో పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని ఆయన అన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా మట్టిని తీసే ప్రాంతాన్ని రికార్డ్ చేయడం జరుగుతుందని, ఆ తర్వాత ల్యాబొరేటరీలో నమూనాలను పరీక్షించి ఎంత మేరకు పోషకాలు అవసరమో అధికారులు సూచిస్తారన్నారు. లో ఉన్న సారం ఎంతో తెలుసుకోవాలంటే మరి ముఖ్యంగా ఈ వేసవకాలమే ఈ భూసార పరీక్షలకు అనుకూలమైన కాలం. ఎందుకంటే మరి మనం ఈ మట్టి నమూనా తీయడానికి కనీసం చేలో ఎరువు వేసి 45 రోజులు ఉండాలి. కాబట్టి ఈ 45 రోజులు ఖచ్చితంగా మనం ఈ వేసవిలోనే కోత కోసిన తర్వాత మరి ఆఖరిసారిగా మనం ఎరువులు చిరుపొట్ట దశలు వేస్తాం. కాబట్టి ఈ 45 రోజులు కోత కోసే టయానికి పూర్తవుతుంది. కాబట్టి ఇదే సరైన సమయం. కాబట్టి ప్రతి రైతు 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే మన భూమిలో ఉండే పోషకాలు ఎంత ఉన్నాయో తెలుసుకోకుండా మనం వ్యవసాయం చేయడం అనేది ముఖ్యంగా మనం చేసే మొట్టమొదటి మరి తప్పుగా పరిగణించాలి. ఎందుకంటే మన భూమిలో 40% ఈ మూలకాలు ఉన్నప్పటికి కూడా రైతు 100% మూలకాలను పైపాటిగా వేయడం వలన ఒక 40% మరి అదనంగా ఎరువులు వేసి ఖర్చు పెంచుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన భూమిలో ఈ పోషకాల శాతం ఎంత ఉందో తెలుసుకున్న తర్వాతే వ్యవసాయం మొదలు పెట్టాలి. కాబట్టి ఈ వేసవి అనుకూల సమయం. కాబట్టి ముఖ్యంగా మనం వరి చేల్లో ఈ నమూనా సేకరించినప్పుడు ఎకరానికి 8 నుంచి 10 చోట్ల ఈ నమూనాలని మట్టి నమూనా తీయడం చేయాలి. దీన్ని ముందుగా మనం తీయకూడని ప్రదేశాలు కొన్ని ఉంటాయండి. అవి ముఖ్యంగా గట్లు వెంబడి ఎట్టి పరిస్థితుల్లో ఈ నమూనా తీయకూడదు. అదేవిధంగా
మరి చెట్ల నీడ వెంట అలాగే కాలిబాటలు, అదేవిధంగా మనకి ట్రాక్టర్ బాటలు కానీ లేకపోతే కోత యంత్రం నడిచిన బాటలు కానీ ఈ నమూనాలు తీయకూడదు. అదేవిధంగా వేసవిలో మరి మనం పెంట తోలుతూ ఉంటాం, ఆ పెంట వేసిన చోట కానీ అలాగే వర్మీ కంపోస్టు మొదలైన ఎరువులు వేసిన ప్రదేశంలో కానీ ఈ నమూనా తీయకూడదు. ఇలా ఇలాంటి చోట్ల తీసినట్లయితే మన భూమిలో మూలకాల శాతం, పోషకాల శాతం ఎక్కువ ఉందని మనం అసలే వేయవలసిన మోతాదును కూడా ల్యాబ్ వారు తప్పుగా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నమూనా తీసే విధానంలో కూడా మనం రైతులు ముఖ్యంగా జాగ్రత్త వహించి ఈ ప్లేసులు కాని చోట మరి ముఖ్యంగా మనకి ఎకరంలో ఈ గడ్డి వగైరా లేని, చెత్త లేని ప్రాంతంలో మనం ఒక నమూనా చొప్పున ఎకరానికి 8 చొప్పున తీసుకుంటూ పోవాలి. మరి ముందుగా మనం ఈ నమూనా తీయడానికి ఎంత లోతు తీయాలంటే ప్రతి పంట అక్కడ వేసే పంటను బట్టి ఆ పంట వేరు యొక్క లోతుని బట్టి మనం తీస్తూ ఉండాలి. మరి వరి పంటలో సాధారణంగా వేరు యొక్క లోతు 15 సెంటీమీటర్లు, అంటే 6 అంగుళాల కంటే ఎక్కువ లోపలికి వెళ్ళదు. కాబట్టి ఈ 15 సెంటీమీటర్ల మేర ఒక వి షేప్లో, ఈ విధంగా వి షేప్లో మనం ఒక గుంట తవ్వి 15 సెంటీమీటర్ల మేర ఈ వి షేప్లో 2 అంచులు పైనుంచి కిందకి మెత్తని మట్టిని మరి ఏదైనా పారతో కానీ కొడవలతో కానీ తొలుచుకుని ఆ మట్టిని ఒక నమూనా కింద సేకరించి ఇలా 7-8 చోట్ల సేకరించిన నమూనాని మనం ఒక శుభ్రమైన పాలిథిన్ షీట్ మీద వేసి దీన్ని క్వార్టరింగ్ మెథడ్ ద్వారా మనం ఒక 1/2 కిలో మట్టి వచ్చేంత వరకు ఎదురెదురు భాగాలని కలిపేసి ఒక 1/2 కిలో మట్టి వచ్చేంత వరకు మనం నమూనాను తీయాలి. ఈ 1/2 కిలో మట్టిని మనం పరీక్షించినప్పుడు మన ఎకరం చేలో ఉన్న భౌతిక, రసాయనిక, జీవ విషయాలన్నీ ఈ 1/2 కేజీ మట్టిలోనే కనిపిస్తూ ఉండాలి. అలా కాకుండా మన ఎకరం చేను యొక్క పోషకాల శాతం ఈ 1/2 కేజీ మట్టిలో ప్రతిబింబించే విధంగా మనం నమూనా సేకరించి దీన్ని GPS పద్ధతిని కూడా మనం మరి ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రారంభించిందండి. దీంట్లో మరి కరెక్ట్గా జియో ట్యాగింగ్ కూడా జరుగుతుంది. మనం వెళ్ళిన ప్రదేశంలో మరి ఆ జీపీఎస్తో లొకేట్ చేయడం వల్ల కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి మనం నమూనా తీసినట్లు అక్కడ ఉన్న అక్షాంశ రేఖాంశాలు మనకి మరి నోట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మరి మనం మండలంలో కానీ గ్రామంలో కానీ అన్ని చోట్ల ఈ మట్టి నమూనాలను మరి తీసి ఈ భూసారం యొక్క పరీక్షా ఫలితాలను ఒక మ్యాప్ చిత్ర రూపంలో మనం ప్రచురించి మరి రైతులు ఏ మేరకు వాళ్ళ భూమిలో పోషకాలు ఉన్నాయి, ఏ మేరకు పైపాటుగా వేసుకోవాలి అన్న దాన్ని తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయండి. రైతు రాజ్యంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నంద్యాల వారి నంది పైపుల రైతు రాజ్యం. వ్యవసాయాన్ని నమ్ముకున్న గ్రామం క్రమక్రమంగా ఎదుగుతూ ఆర్థికంగా నిలదొక్కుంది. సేద్యంలో వచ్చే ఆధునిక మార్పులను అర్థం చేసుకుంటూ కదిలిన గ్రామస్తులు పచ్చదనానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ ద్వారా కూడా ఆ గ్రామం ఎదగటం చుట్టుపక్కల గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తోంది. మెదక్ మండలం లక్ష్మీనగర్ గ్రామస్తులు బాగా కష్టపడే తత్వం ఉన్నవారు. ఉపాధి విషయంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. ఆధునిక విధానాలను అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. మినరల్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇళ్ళు పచ్చదనానికి పెద్దపీట వేస్తోంది. ఇంటికో చెట్టును పెంచడం తప్పనిసరి అని తీర్మానం చేసుకున్నారు. వ్యవసాయ పరంగా చూస్తే ఈ ఊరిలో దాదాపు 50 దాకా వరికోత మిషన్లున్నాయి. వాటిని దేశంలో ఎక్కడికి తీసుకుపోవడానికైనా ఈ ఊరు రైతులు సిద్ధంగా ఉంటారు. ఊర్లో గొడవలు దాదాపుగా లేనట్టే. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరమే వీరికి లేదు. వరికోత మిషన్లు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ దుర్గాప్రసాద్ అనే ఒక వ్యక్తి ఫస్ట్ తీసుకొచ్చాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన డెవలప్మెంట్ కానీ దీనివల్ల ఉపయోగం ఉందని దినదిన అభివృద్ధి చెందుతూ అది ఇప్పటి వరకు 40 మిషన్లు తెచ్చుకున్నారు. ఫస్ట్ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాలు దాటి పోయి కూడా భార్య పిల్లల్ని విడిచిపెట్టి నెలల తరబడి మిషన్లు అమ్మిటుండి కష్టపడతా ఒకరిని చూసి ఒకరు విలేజ్లో డెవలప్ అవడానికి కారణం. మా గ్రామం నుంచి ఇంతవరకు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఏదైనా అడపాదడపా ఏదైనా చిన్న విషయాలు జరిగినా కానీ
కేసులు పెట్టుకున్న దగ్గర దాకా రాలేదు. ఊళ్ళోనే గ్రామస్తులు అందరం కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటాము. సామూహికంగా అందరం కూర్చొని ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుంటున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళే కల్చర్కి ఇంకా అలవాటు పడలేదు. ఏదైనా ఉన్న విషయం గ్రామ పరిధి దాటిపోకుండా ముందు గ్రామస్తుల దగ్గరికి వస్తారు. ఏదైనా చిన్న విషయం ఉండగాని అందరం కూర్చొని ఆ సమస్యలు మేము పరిష్కరించుకుంటూ ఉంటాం. ఈ ఊరు ఆర్థికంగా ముందంజ వేస్తూ ఆదర్శనీయంగా ఎదుగుతుండడంతో ఈ ఊర్లోకే బ్యాంకు కూడా వచ్చేసింది. అంతేకాదు సోలార్ పవర్ను కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ పరమైన సంస్థలు ఏవి ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి వాటి ద్వారా తమకు వచ్చే నిధులు కానీ పథకాలు కానీ ఏవి ఉన్నా వాటి గురించి లక్ష్మీనగర్ వాసులు తెలుసుకుంటారు. నాబార్డ్, NIRD ఇలా ఏ పేరని చెప్పండి, వాటి ద్వారా లబ్ధి పొందుతుంటారు. ఈ NIRD వాళ్ళు చెప్పిన వాటికి మేము అట్రాక్ట్ అయ్యి ఆ రోజు ఒక 2 రోజులు అక్కడే ఉండి వాళ్ళు చెప్పినవన్నీ శ్రద్ధగా విని అంతా చేసిన తర్వాత మా మీద వాళ్ళకి ఇంప్రెస్ కలిగి మీరు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ సోలారు వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పోయిన రోజు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ లాగా ఒక హ్యాండ్ లైట్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు పోయిన ప్రతి వ్యక్తికి. తర్వాత స్ట్రీట్ లైట్స్ గురించి అడిగితే సబ్సిడీ మీద ఒక 30 లైట్లు ఇచ్చారు. అవి బిగించడం జరుగుతుంది. ఇంకా కరెంటు పోల్స్కి బిగించడం జరుగుతుంది. ఒక 30 లైట్లు ఒక్కోటి 1000 రూపాయలకి అడిగి తీసుకొని దాదాపు దాని కాస్ట్ 4,000 to 5,000 ఉంటుందని చెప్పారు. మినిమం ఒక 1,000 పే చేయండి అంటే 30,000 పంచాయతీ నుంచి కాకుండా గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి పే చేసాము. 30,000 పే చేసాము. వాళ్ళు 30 లైట్లు పంపించారు. అవి ఫిట్ చేయడం జరుగుతుంది. మగవాళ్ళు పరిగెత్తి పనులు చేస్తూ ఉంటే ఆడవాళ్ళు మేము కూడా ఎందులోనూ తీసుకోమని పాడి పరిశ్రమపై ఫోకస్ పెట్టారు. 100 లీటర్ల పాల సమీకరణతో మొదలైన మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పుడు 2,000 లీటర్లకు చేరుకుంది. ఈ పాల సేకరణ కూడా వీరు అల్లాటప్పాగా చేయడం లేదు. ముందుగా దీనిపై అధ్యయనం చేసి అవగాహన పెంచుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి విలేజ్లో ప్రతి ఇంటి వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు. ప్రతి లేడీ ఇంటి నుంచి పాలు బర్రెలను తీసుకొచ్చుకొని ఏదో మాకు దోచిన వరకు పిల్లలకు కానీ ఇంట్లో మగవాళ్ళకి కానీ ఏదో కొంచెం సహాయంగా మేము కూడా కొంచెం సహాయపడాలి వాళ్ళకని చెప్పి చేసుకుంటున్నాము. విలేజ్ అభివృద్ధి అయ్యిద్ది. సంవత్సరానికి ఒక 30-40 ఏళ్ళు మిగిలినా కూడా విలేజ్కి ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు కదా, వర్క్ ఏదో ఒక పని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసుకున్నాము. గవర్నమెంట్ డైరీకి విజయ డైరీకి వెళ్తాయి మెదక్. రోజు ఆటో వచ్చి మార్నింగ్ ఈవినింగ్ తీసుకెళ్ళిద్ది. కొంతమందే వచ్చారండి. స్టార్టింగే అసలు ఫస్ట్ రోజు 1 day 100 లీటర్స్ వచ్చాయి. స్టార్టింగే మాకు స్టార్ట్ చేసిన రోజు సొసైటీ పెట్టిన రోజు. తర్వాత మెంబర్స్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 106, 108 వరకు వచ్చారు. వాళ్ళకి ఇంకా లోన్లు ఇప్పించి పాలు ఇంకా అభివృద్ధి చేయాలని మొన్న మీటింగ్స్ పెట్టుకున్నాం. నాబార్డు వాళ్ళని పిలిపించేసి మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళే లోన్స్ ఇప్పిస్తామన్నారు. ఆ లోన్స్ వస్తే ఇంకా పాలు పెరిగితే మా ఆదాయము పెరిగిద్ది అని చెప్పి చూస్తున్నాం. బ్యాంకు వాళ్ళు కొంచెం సహాయపడతారేమో అని. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎదగడం కాదు, ఊరు ఎదగడం ముఖ్యమనుకున్న మంచి మనసుల కథ ఇది. పాల కేంద్ర నిర్వాహకురాలు భాగ్యలక్ష్మి ఆలోచించినట్టే ఊరంతా ఆలోచించడం వల్లే ఇప్పుడు ఈ ఊరు అన్ని విధాలా పచ్చని శోభతో కలకల్లాడుతోంది. పేదరికాన్ని చుట్టి 7 సముద్రాల అవతలకు విసిరేసిన లక్ష్మీనగర్ మరిన్ని గ్రామాలకు ఆదర్శమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా మెయిల్ ID రైతురాజ్యం@sakshiTV.com.